నా పేరు డాక్టర్ వద్దిరాజు రాకేష్. రాష్ట్ర ప్రెసిడెంట్గా ఈ తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్కు నేనున్నాను, బాధ్యత వహిస్తున్నాను. మా అసోసియేషన్లో 323 హాస్పిటల్స్ ఉన్నాయి దరిదాపుగా. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ సమస్య ఇప్పటిది కాదు, దీర్ఘకాలికంగా వస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే దగ్గర 1400 నుంచి 1500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎవ్రీ మంత్ మనీ ఇవ్వకపోతే ఈ బకాయిలు ఇంకా పెరుగుతూనే వస్తాయి. ప్రతి నెల మేము సంప్రదింపులు విత్ ద ట్రస్ట్ ఆఫీస్, విత్ ద హెల్త్ సెక్రటరీ, విత్ హెల్త్ మినిస్టర్ జరుపుతూనే ఉన్నాము. అయినప్పటికీ ఈ ప్రాబ్లం సాల్వ్ కావటం లేదు. ఎక్కడేసిన గొంగళి ఎక్కడే ఉన్న పరిస్థితుల్లో ఉన్నాము. ప్రతిసారి ఎప్పుడన్నా కూడా 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాము అని ప్రకటన అనేది జరుగుతుంది. జరిగిన ప్రకటనలలో మేము వచ్చి మా హాస్పిటల్లో చూసుకుంటే ఇది ఎంత అంటే దగ్గర 4 నుంచి 5% మాకున్న బకాయి. వేడి పెనం మీద దోశ వేసినప్పుడు నీళ్లు పోసిన పరిస్థితిలో లిటరల్గా అవి ఎటు వచ్చినాయి ఎటు పోయినాయి అన్నది తెలియని పరిస్థితి అవుతుంది. మాకు ఒక్క మొత్తంలో మాకున్న పాత బకాయిలన్నీ చెల్లించాలని కోరుతున్నాం. 40 రోజుల్లో స్కీమ్ పైసలు మాకు రావాల్సిన కేసెస్ను 400 రోజులకు వివిధ స్టేజీల్లో ఆపేసి బకాయిలు చాలా తక్కువ ఉన్నాయని గవర్నమెంట్ ఒక రాంగ్ మెసేజ్ పంపిస్తుంది. అది చాలా తప్పు సార్. 40 రోజుల్లో రావాల్సిన పైసలను మీరు డిలే చేయడమే తప్పు. అందుకు మించి ఫైనల్ స్టేజ్లో ఉన్న 400 కోట్లు 500 కోట్లు ఇది అని అదని ప్రతిసారి ఏదో ఒక ముచ్చట చెప్తున్నారు. వాస్తవాలు ఏంటి, ఎంత బకాయిలు మాకు ఉన్నాయి? 40 రోజులు ఇక్కడి నుంచి ఇప్పుడు దాదాపుగా దిస్ ఈస్ సెప్టెంబర్ మంత్ మిడిల్, అంటే ఆగస్టు 1 కన్నా ముందు ఎన్ని కేసులు అయినాయి, వాటి బకాయిలు ఎంత, ఆ మొత్తం ఎంత, ఆ మొత్తం ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అది రిలీజ్ చేస్తారా లేదా, ఎన్ని రోజులు పడుతుంది? ప్రతిసారి మనం కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ను తిట్టడం, టీఆర్ఎస్ దానికన్నా ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు. ఒక దీర్ఘకాలిక సొల్యూషన్ అందిద్దాం మనము. మేము చేస్తున్న 4 ప్రధాన డిమాండ్లలో ఫస్ట్ క్లియర్ ఆల్ డ్యూస్, 2 ఇప్పటి నుంచి రెగ్యులర్ పేమెంట్స్ చేయాలి, 3వది ద్వైపాక్షికంగా ఉన్న మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏకపక్షంగా మారింది, దాన్ని సరళీకృతం చేయాలి, క్యాన్సలేషన్ డిడక్షన్స్ చేయకూడదు, రీఅడ్రెసల్ మెకానిజం పెట్టాలి, ఇతరాత్ర 3-4 చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా అడ్రస్ చేయాలి. సో దీస్ ఆర్ అవర్ ప్రైమరీ డిమాండ్స్. Some are financial, some are non-financial. All have to be addressed for a long-term solution. మేము చేసే విజ్ఞప్తి, హెల్త్ మినిస్టర్ గారు వారికి వీలైనంత చొరవ వారు తీసుకున్నారు, హెల్త్ సెక్రటరీ గారు వారు తీసుకున్నారు.